దాత్రి, కేదార్, మేఘన, కిరణ్, రమ్య అందరూ కారులో బయలుదేరి వస్తూ ఉంటారు. ఇక మహల్లో ఆ మొత్తం విషయాలు తెలుసుకోవటానికి కేదార్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే పక్కనే దాత్రి కూర్చొని ఉంటుంది. అలా అందరూ బయలుదేరి వస్తూ ఉంటే మధ్యలో కొంతమంది హోలీ ఆడుతూ ఉంటారు. అదేంటి మేడం ఈ సమయంలో వీళ్ళంతా ఇలా హోలీ ఆడుతున్నారు అని కిరణ్, రమ్య ఇద్దరు ప్రశ్నిస్తూ ఉంటారు. అదే నాకు అర్థం కావటం లేదు అని దాత్రి అంటే, అవును ఏంటి దాత్రి ఈ టైంలో అని కేదార్ కూడా అంటాడు. అయితే మేఘన వెనక ముందు ఆలోచించకుండా నేను కూడా హోలీ ఆడుతాను అని చెప్ప పెట్టకుండా కార్ దిగి వచ్చేస్తూ ఉంటుంది. మేఘన ఆగు ఆగు అని దాత్రి, కేదార్ ఎంత అరుస్తున్నా కూడా మేఘన కార్ దిగి వాళ్ళతో కలిసి రంగులు పూసుకొని హోలీ ఆడుతూ ఉంటుంది. అబ్బా ఏంటి మేఘన ఇలా చేస్తుంది అని దాత్రి, కేదార్ కూడా కార్ దిగుతారు. అయితే మేఘన వెంటనే కేదార్ దగ్గరికి వచ్చి కేదార్ చెంపలకి, షర్టుకి మొత్తం కూడా రంగు రాసేస్తుంది. దాత్రి చాలా షాకింగ్ గా మేఘన్ని చూస్తూ ఉంటే మేఘన వెంటనే దాత్రి దగ్గరికి కూడా వచ్చి జేడీకి కూడా మొత్తం రంగుని పూసేస్తుంది. రండి రండి మీరు కూడా వచ్చి హోలీ ఆడండి అని మేఘన పిలవటంతో ఇక దాత్రి, కేదార్ కూడా చాలా సంతోషంగా మేఘనతో కలిసి హోలీ ఆడుతూ అక్కడ ఉన్న వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ ఉంటే కిరణ్, రమ్య కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఆ గుంపులో ఉన్న రౌడీలు జేడీ, కేడీని పొడవడానికి, ప్రాణాలు తీయటానికి కత్తులు పట్టుకొని వస్తారు. ఇంకాసేపట్లో ఆ జేడీ, కేడీ ఇద్దరు ఊళ్ళోకి ఎంటర్ అవబోతున్నారు. మీరు అస్సలు ప్రాణాలతో ఉంచకండి, వెంటనే ప్రాణాలు తీసేయండి అని మీనన్ మాట్లాడిన మాటల్ని మనకి బ్యాక్గ్రౌండ్ లో వినిపిస్తూ ఉంటారు. అలా జేడీని పొడవటానికి ఒక రౌడీ కత్తి పట్టుకొని రావటంతో వెంటనే జేడీ వాడి చేతిని అడ్డు పట్టుకుంటుంది. అంత హోలీ ఆడుతూ కూడా వాడిని పసిగట్టేసిన జేడీ వాడి చేతిని పట్టుకొని వాడి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. హోలీ ఆడుతున్న మేఘన చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది.